ముందుగా ఈ ధ్యానాన్ని మనకి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి బ్రహ్మరిషి పత్రిజీ సార్కి మా ఆత్మ ప్రణామాలు. నా పేరు అనిత. మాది ఈతముక్కల గ్రామము, కొత్తపట్నం మండలము, ప్రకాశం జిల్లా. మేము ఈ ధ్యానంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. 2010లో మేము ఈ యొక్క ధ్యానాన్ని స్టార్ట్ చేసాము. ఇప్పటి వరకు 10 ఇయర్స్ నుంచి మేము ఈ ధ్యానాన్ని చేస్తున్నాము. మధ్యలో చిన్న చిన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రావడం వల్ల మధ్యలో కొంచెం బ్రేకప్ అనేది జరిగింది. బ్రేకప్ జరిగినా కానీ మనము ఇంతకుముందు ధ్యానం చేసినటువంటి గొప్ప అనుభవాలు, మనకు వచ్చినటువంటి ధ్యాన స్థితి, దానివలన మనము ఇప్పటివరకు మరలా ఎందుకు మనకి మధ్యలో బ్రేకప్ వచ్చింది, ఎందుకు మనం ఇలా ఉంటున్నాం అనే దాన్ని మరలా ఒకసారి అనుకొని ఈ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మరలా దాన్ని కంటిన్యూ చేయడం అనేది జరిగింది. ఈ ధ్యానంలోకి రాకముందు మేము ఎన్వి తీసుకునేవాళ్ళమండి. ఒకరోజు మాకు మొట్టమొదటిసారిగా మాకు ఈ ధ్యానాన్ని ఈ యొక్క ఈతముక్కల గ్రామానికి తీసుకువచ్చింది. ఈతముక్కల గ్రామంలోనికి ఈ యొక్క ధ్యాన కార్యక్రమాన్ని తీసుకువచ్చింది హరిబాబు గారు. ఆయనకి ముందుగా మాకింత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి హరిబాబు గారికి మా యొక్క నమస్కారాలు. ఫస్ట్ నుంచి మేము ఎన్వి తీసుకునేవాళ్ళము. ఈ యొక్క దీంట్లోకి వచ్చిన తర్వాత ఒకరోజు యాజ్ యూజువల్గానే ఎన్వి తీసుకొనే మేము మెడిటేషన్ క్లాస్కి అనేది వెళ్ళటం జరిగింది. సో అక్కడ మాస్టర్స్ ధ్యానం చేయిస్తున్నారు, మేము మెడిటేషన్లో కూర్చొని ధ్యానం చేస్తున్నాము. చేస్తున్నటువంటి అప్పుడు మాకు ఒక తెలియని ఫీలింగ్ వచ్చిందండి. ఎందుకు ఇది తీసుకోవాల్సి వచ్చింది, ఇది తీసుకోవడం వల్ల ఒక రకమైనటువంటి క్లాస్లో అంతా ఒక రకమైనటువంటి ఇరిటేషన్ ఫీలింగ్గా ఉంది. ఎగ్ తీసుకొని వెళ్ళాను నేను ఆ రోజు క్లాస్కి. క్లాసు చెప్పినంతసేపు ఒక రకమైనటువంటి బాధగా ఉంది లోపల. ఏమి అసలు మెడిటేషన్ ఏమీ ఎక్కట్లేదు, ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేసేద్దామా, ఒక వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపించింది. వెంటనే ఇంకా క్లాస్ అయిపోయింది, ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఇది తీసుకోకూడదు, మాకు ఒక రకమైనటువంటి ఫీలింగ్ వచ్చింది, దీంట్లో ఏదో ఉంది, తెలియని గొప్పతనం ఏదో ఉంది, ఇది తీసుకోకూడదు అనేటువంటి ఒక ఆలోచన అయితే కలిగింది. ఆ రోజు నుంచి మేము తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి అలా మొట్టమొదటిసారిగా మేము మాంసాహారం నుండి శాకాహారంలోనికి మారాము. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క ధ్యాన అనుభవాల గురించి చెప్తే చెప్పలేనటువంటి అనుభవాలు చాలా ఉన్నాయండి. మెయిన్ ఫస్ట్ మాకు వచ్చినటువంటి అనుభవం ఏంటంటే, ఎప్పుడు మెడిటేషన్ చేస్తాము. మెడిటేషన్లో అయితే అందరూ యాక్చువల్గా మాస్టర్స్ అందరూ మీరు మెడిటేషన్ చేస్తే మీకు థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది, చేస్తుండండి, మీకు ఆ ఎక్స్పీరియన్సే మీకు ఒక అనుభవం అనేది నేర్పిస్తుంది అని చెప్పేవాళ్ళు. కానీ యాజ్ యూజువల్గానే ఎప్పుడు క్లాసులకి వెళ్ళేవాళ్ళము, మెడిటేషన్ చేస్తుండేవాళ్ళము. నైట్ టైము ఒక్కోసారి నైట్ మిడ్ నైట్స్ కానీ 2 o'clockకి అలా లేచి కూడా నేను మెడిటేషన్ చేసేదాన్ని. ఒక మాస్టర్ చెప్పారనమాట క్లాస్లోకి వచ్చినప్పుడు, ఎవరైతే 2 o'clock లేచి మెడిటేషన్ చేస్తారో వాళ్ళకి ఓంకారం అనేది వినిపించేదని చెప్పేవాళ్ళు. నిజంగా ఇంత గొప్పతనం ఉందా అని మేము ఆ రోజు అలారం పెట్టుకొని మరి 2 o'clockకి లేచి మెడిటేషన్ చేసిన రోజులు ఉన్నాయండి. ఖచ్చితంగా సార్ వాళ్ళు ఏదైతే మనకి చెప్పారో అదే నేను దాన్ని నేను అనుభవంలో చూశాను. 2 o'clock చేసినప్పుడు నాకు ఓంకారం అనేది మనసు నుంచి వినిపించింది. మొట్టమొదటిసారిగా నాకు అది చాలా మంచి అనుభవం అనమాట. అంటే మెడిటేషన్ చేస్తున్నాము, ఏముంది కాసేపు చేయటం పడుకోవడం ఇదే కదా అనుకునే వాళ్ళము. ఫస్ట్ టైం నాకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా గొప్ప అనుభవాన్ని నాకు నేర్పించింది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఈ ఈతముక్కల గ్రామంలో హరిబాబు గారు ఒక సంకల్పంతో పిరమిడ్ను కట్టడానికి స్టార్ట్ చేశారు. అయితే కొన్ని ఆటంకాలు అన్నిటి వల్ల కొంచెం అది డిలే అయిందనే చెప్పచ్చు. అలాంటి సిచ్యువేషన్లో కూడా మేము మెడిటేషన్లో కూర్చున్నప్పుడు అక్కడ ఎంతోమంది ఋషులు యజ్ఞ యాగాలు చేసి దాన్ని కంప్లీట్ చేసినట్టు మాకు ముందే అది అనుభవం అయితే మాకు కనిపించింది. తర్వాత కొంత టైం తర్వాత ఈ రోజుకి అక్కడ ఆ పిరమిడ్ అనేది కట్టడం జరిగింది. అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. దానికి అది అసలు అక్కడ ఏమీ స్టార్ట్ చేయకుండానే ఋషులు కనిపించటము, యజ్ఞయాగాదులు చేయటము, అందుట్లో ఒకళ్ళు ఇద్దరు కూడా కాదండి, ఒక 7 ఋషుల వరకు అక్కడ కూర్చొని యాగాలు చేసి మంచి ఎనర్జీస్ ఇచ్చి, దానికి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీస్ ఇచ్చి అంత గొప్పగా దాన్ని చేశారు. అదే టైంకి పత్రిజీ సార్
సారు అక్కడికి రావటము, ఆ ప్రారంభోత్సవానికి అంతా మాకు ముందే జరిగిపోయిందండి. కనిపించింది అలా. మాకు చాలా చాలా హ్యాపీగా ఉంటది అవన్నీ చెప్తుంటే ఈరోజు. ఒకసారి పత్రిజీ సారు అల్లూరొచ్చారండి. ఆ ప్రోగ్రామ్‌కి నేను, మా ఫాదర్ ఎళ్ళాము. సో, అక్కడంతా ప్రోగ్రామ్ అయిపోయింది. సార్‌కి అందరూ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. నేను మాత్రం దూరంగానే ఉన్నాను. సార్‌కేమి షేక్ హ్యాండ్ ఇవ్వలేదనమాట. సో, మా ఫాదర్ వచ్చేసి నన్ను "నీకు సార్ ఎంత గొప్పవాళ్ళు, అంత పెద్ద మహానుభావుడు మన దగ్గరకొచ్చి మెడిటేషన్ క్లాస్ చెప్తుంటే, నువ్వు సార్‌కి దూరంగా వెళ్ళావు. నీకు చాలా ప్రౌడ్ అనమాట. నీకంటే గర్వంగా ఉంది. సార్ అంత పెద్ద వ్యక్తిని నువ్వు విష్ చేయలేకపోయావు. దగ్గరకొచ్చి సార్‌ని కలుసుకోలేకపోయావు. నీకు చాలా గర్వం ఉంది. అందుకనే నువ్వు వెనక్కెళ్తున్నావన్నారు. నాకు ఆ మాట చాలా బాధేసిందండి. సో, ఆ ప్రోగ్రామ్ జరిగిపోయింది. ఈవినింగ్ కల్లా ఇంటికొచ్చేసాము. నైట్ నేను మళ్ళా మెడిటేషన్‌లో కూర్చున్నాను. బయట 7:30 ఆ టైంలో బయట కూర్చున్నాను. మంచం మీద కూర్చున్నాను. మెడిటేషన్ చేశాను. మెడిటేషన్ చేసినప్పుడు నాకు తెలియకుండానే ఒక రకమైనటువంటి బాధ నాలో నుంచి ఏడుపు అసలు కారిపోతున్నాయనమాట. కళ్ళు తెరుద్దామంటే తెరవలేకపోతున్నాము. కానీ ఏదో చెప్పాలి. ఏం చెప్పాలో తెలియట్లేదు. కళ్ళ నీళ్ళు మాత్రం విపరీతంగా కారిపోతున్నాయనమాట. సో, నాకు నేనే క్వెషన్ వేసుకున్నాను. సార్ మీరిలా వచ్చారు. నేను విష్ చేయలేదని మా ఫాదర్ అంటున్నారు. కానీ నేను ఒక దాని మీద నేను విష్ చేయలేకపోయాను. ఎందుకంటే మీ మాటకి నేనక్కడ రెస్పెక్ట్ ఇచ్చాను సార్. సార్ దగ్గరికి ఎవ్వరు రావద్దు. సారే అందరి దగ్గరికొస్తారు. మీరొచ్చి సార్ దగ్గరికి ఎవ్వరు గుంపులుగా రావద్దు అనే ఒక్క మాట కోసము నేను ఆ మాటకి కట్టుబడి నేను మిమ్మల్ని విష్ చేయటానికి దగ్గరికి రాలేదు సార్. అంతేగాని నిజంగా నాలో ఎటువంటి గర్వం అనేది లేదు. మీ అంత మహానుభావుడిని కలుసుకోవడమే మా యొక్క అదృష్టం అనుకున్నాను. ఒకవేళ నా వల్ల ఏదైనా పొరపాటు గాని జరిగుంటే మీ బిడ్డలాగా నన్ను క్షమించండి సార్ అని నేను బాగా ప్రాధేయపడ్డాననమాట. సో, వెంటనే అది చేసేసి పడుకున్నాను ఆమెతోనే. అక్కడే పడుకున్నాను. ఒక 35 మినిట్స్ అలా చేశాను. పడుకున్నాను. వెంటనే సార్ కనిపించారనమాట. సార్ కనిపించి "ఏం లేదమ్మా, పొరపాటు ఏం లేదు. నువ్వు మంచిగానే చేశావు. ఏం లేదు. మీరు ఇదంతా కాదు చేయాల్సింది. నాకు మెడిటేషన్ చేయటం ఒక్కటే కావాలి" అన్నారు. వచ్చి నా భుజాల మీద చేయి వేసుకొని, మేము ఎక్కడైతే పిరమిడ్ కట్టాలని ప్లేసు నిర్ణయించామో ఆ ప్లేస్ అంతా తీసుకువెళ్ళారు. అక్కడికంతా నన్ను నడిపించుకుంటా నా భుజాల మీద చేతులు వేసుకొని ఆ రోడ్లన్నీ తిప్పారు. ఇవన్నీ చూయించారు. సో, నా లైఫ్‌లో కూడా అంతకుముందు నేను ఒక ప్రాబ్లమ్ వల్ల చాలా దాన్ని ఫేస్ చేస్తూ ఉన్నానండి కొంచెం ఇబ్బందిగా. దాన్ని గూడా సారు ఏం చెప్పారంటే, "ఇంకంతా నీ లైఫ్‌లో మంచిగా ఉంటదమ్మా. నీకేం ప్రాబ్లమ్ ఉండదు" అనేది చెప్తానే మాకు ఎక్కడైతే పిరమిడ్ కట్టారో అక్కడి వరకు నన్ను నడుచుకుంటా తీసుకొని వెళ్ళి పిరమిడ్ చూసి మళ్ళా మేము వెనక్కి రిటర్న్ రావడం అనేది జరిగిందండి. ఇదంతా నాకు మెడిటేషన్ చేసి పడుకున్న తర్వాతే నాకిదంతా కనిపించింది ఆ అనుభవం అనేది. నెక్స్ట్ నా మ్యారేజ్ గురించి గూడా సార్ చెప్పారండి. ఏమని చెప్పారంటే, "నువ్వు ఈ జన్మలో కోరుకున్నది కాదు ఈ వ్యక్తిని. నువ్వు గత జన్మలోనే ఇతన్ని ఇష్టపడ్డావు. ఆ గత జన్మది నీకు ఈరోజు నెరవేరిందని" చెప్పారండి. సో, అప్పుడు నాకనిపించింది అంటే మనము ఏదైతే గత జన్మలో ఎక్కువగా దాన్ని ఆశించి అది కోల్పోతామో, మరలా మనకంటూ జన్మ ఉంటే దాన్ని పొందటానికి మరలా పుట్టామేమో అనిపించింది. సార్ చెప్పిన తర్వాత నాకు అది బాగా అనిపించింది. సో, మేము ఇది చేస్తున్నా గూడా యాక్చువల్‌గా మా హస్బెండు ఎన్‌వి తీసుకుంటారండి బాగా. మా మ్యారేజ్ అయిన తర్వాత మేము మ్యారేజ్ ముందు నుంచే మేము మానేసాము. సార్ మాత్రం తింటారు. ఇప్పటికీ తింటారనమాట. అయితే మమ్మల్ని ఏ రోజు ఇబ్బంది పెట్టలేదండి. ఇట్లా మేము తింటున్నాము, మీరు తినాలి కన్ఫర్మ్ నా దగ్గరున్నావు గాబట్టి నేను చెప్పింది చేయాలనేది ఏ రోజు మాకుండేది గాదు. మేము దానికి కొంచెం దూరంగా ఉండేవాళ్ళము. సారే తెచ్చుకుంటారు, సారే చేసుకుంటారు. సో, మమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టేవాళ్ళు గాదు. మెడిటేషన్‌కి వెళ్ళాలన్నా గానీ, ఇంకేదన్నా చేయాలన్నా ఇన్‌కేస్ ఏ రోజన్నా నేను ప్రాబ్లమ్ ఉండి చేయలేకపోయినా, కొంచెం ఓవర్‌గా ఏదన్నా ఎక్కువ మాట్లాడుతున్నా గానీ చెప్తారు. "ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చెయ్యి ఫ్రీ అయిపోతావు" అని నాకు అలా బాగా సపోర్టివ్‌గా ఉంటారు మా సారు. సో, ఆ విషయంలో మాకు చాలా హెల్ప్ అయిందనమాట. నాకప్పుడు సార్ అనిపించింది గత జన్మలో మిస్ అయింది. ఈ జన్మలో దొరికింది అంటే సో, సారు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మెడిటేషన్ పరంగా మాకు సపోర్ట్ చేస్తున్నారని నాకు బాగా అర్థమైంది. మా ఫ్యామిలీలో అందరం చేస్తామండి మెడిటేషను.
ఇంకా ఇలా చెప్పుకుంటా పోతే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయండి. అయితే మేము ఇందులోకి వచ్చిన తర్వాత ఇంకా అతి గొప్పగా చెప్పాల్సిందేంటి అంటే, నిజంగా అదృష్టంలాగా కరోనా వచ్చిందని మనమందరం నిజంగా ఏమనుకుంటున్నామంటే, కరోనా వచ్చింది, ఇది మంచిగా లేదనుకుంటున్నాము. సో, అది మంచిది కాదు అనేదొక థాట్ అయితే పాజిటివ్‌గా గాని ఆలోచించినట్లయితే, మనకి ఈ జూమ్ లింక్ ద్వారా ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయండి. అందుట్లో ఈ మధ్య స్టార్ట్ చేసినటువంటి ఈ ఇన్నర్ జర్నీ గురించి చెప్పాలి. మేమిప్పటి వరకైతే ఇంట్లో కూర్చొనే ధ్యానం చేయటం, లేకపోతే ఎక్కడన్నా క్లాసెస్ జరిగితే అటెండ్ అవ్వటము, ఇంకేదన్నా చుట్టుపక్కల గ్రామాల్లో ధ్యాన ప్రోగ్రామ్స్ ఉంటాయి, లేకపోతే ధ్యాన ప్రచారాలకు వెళ్ళటం మాత్రమే జరిగింది గానీ, ఇంత గొప్ప అవకాశాన్నయితే మేమెప్పుడు పొందలేదు. సో, అంత గొప్ప అవకాశం రావటానికి గూడా కరోనా ఒక ప్లస్ పాయింట్ అనే మేము అనుకుంటున్నాము. మాకు ఈ ఇన్నర్ జర్నీకి మమ్మల్ని సెలెక్ట్ చేసినటువంటి మాస్టర్స్ అందరికీ మా ధన్యవాదాలండి. యాక్చువల్‌గా నేను ఈ ఇన్నర్ జర్నీకి గూడా సెలెక్ట్ అవుతాననుకోలేదు. కానీ మాస్టర్స్ నన్ను సెలెక్ట్ చేయించారంటే ఏదో నా ద్వారా జరగాల్సింది ఉంది అనేది నాకనిపించింది. ఇప్పటి వరకైతే ఏం జరిగిందంటే మెడిటేషన్ చేసి జస్ట్ రిలాక్స్ అయ్యి పడుకున్న తర్వాత నాకు కల్లో కనిపించేవి ఏ ఎక్స్‌పీరియన్స్ అయినా గానీ నాకు ఇన్నర్‌గా అయితే ఏం కనిపించేవి గాదండి మెడిటేషన్‌లో. ఎప్పుడైతే నేను ఇన్నర్ జర్నీకి సెలెక్ట్ అయ్యానో, ఎప్పటినుంచయితే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నామో, ఈ రోజుకొచ్చేసరికి 20 డేస్ అయింది స్టార్ట్ అయ్యి. సో, ఈ 20 రోజుల్లో కూడా ఎన్ని గొప్ప అనుభవాలు జరుగుతున్నాయంటే, అవి చెప్పటానికి గూడా అంత హ్యాపీగా ఉంటుందనమాట చెప్పాలంటే. ఆహ్, జర్నీలోనే నాకు కనిపిస్తున్నాయనమాట. సార్ ఫస్ట్ డే అయితే ఎనర్జీస్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ డే వచ్చేసరికి అంతా అయిపోతుంది. క్లాస్‌లో నుంచి క్లాస్ అట్లానే జరుగుతుంది. లాస్ట్ మూమెంట్‌లో పత్రిజీ సార్ కనిపించారండి. సో, సార్ కనిపించేసరికి నేనే ఒక్కసారి స్టన్ అయ్యాను. ఎందుకంటే ఇప్పటి వరకు నేను విన్నదేందంటే జనరల్‌గా మెడిటేషన్ చేస్తున్నాము, పడుకుంటున్నాము, హెల్తీ పరంగా బాగుంటున్నాము, యాక్టివ్‌గా ఉంటున్నాము. సో, ఫ్యామిలీ లైఫ్ కానీ హ్యాపీగా జరిగిపోతుందనుకుంటున్నాము. ఎవరైనా చెప్తుంటారు, ఇట్లా మాకలా కనిపించింది, ఇలా కనిపించిందని. ఎవరో కాదు మా ఫాదరే చెప్తుంటారండి మాకు. నాకు ఆ దేవుడు కనిపించాడు, ఇలా కనిపించారు, అలా కనిపించారని. యాక్చువల్‌గా అయితే నేనవన్నీ ఏంటి ఊరికే ఊహిస్తే వస్తాయేమో, ఎందుకు కనిపిస్తారో అనుకునేదాన్ని. కానీ అది నాకు నా అనుభవంలోకొచ్చిన తర్వాతే తెలిసింది. అది కరెక్ట్ కాదని కాదు, నేను నమ్మేదాన్ని కాదు. అంటే ఊహించుకుంటే వస్తాయిలే, ఎలా కనిపిస్తాయి అని. కానీ నాకు ఆ అనుభవం అనేది ఇన్నర్ జర్నీలోకి సెలెక్ట్ అయ్యి వచ్చిన తర్వాత నాకు అనుభవం తెలిసింది. పత్రిజీ సార్ వచ్చారు. అందరికీ చక్కగా ప్లేట్ తీసుకున్నాము. బఫేలో ఉన్నాము. సారే దగ్గరుండి అందరికి వడ్డిస్తున్నారనమాట. ఆహ్, హ్మ్. సో, నాకు దాని నుంచి ఏమర్థమైందంటే, సో, సార్ అందరికీ జ్ఞానాన్ని బోధిస్తున్నారు అనేది అర్థమైంది. కానీ తెలిసినటువంటి మా గురువుగారు హరిబాబు గారికి ఇది షేర్ చేశాము. షేర్ చేసినప్పుడు ఏమన్నారంటే, "సార్ ఇవ్వాల్సిన జ్ఞానాన్నంతా ప్రపంచానికి ఎప్పుడో ఇచ్చేశారు. నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని, నువ్వు నేర్చుకున్నటువంటి మెడిటేషన్‌ని నలుగురికి పంచు" అని అర్థం అక్కడ. సార్ ఆల్రెడీ ఎప్పుడో చేసేశారు. ఇప్పుడు నీ వంతొచ్చింది, నువ్వు చేయమ్మా అని దాని అర్థము అని చెప్పారు. నాకు దాన్ని షేర్ చేయడం వల్ల కూడా నేను ఏం చేయాలనేది నాకు బాగా అర్థమైందండి. సో, మాకు తెలిసిన వాళ్ళకి, కొత్త వాళ్ళకి గానీ, నా కొలీగ్స్‌కి గానీ ఈ మెడిటేషన్ గురించి చెప్తూ ఉంటాను. కొంతమంది నమ్ముతూ ఉంటారు. కొంతమంది దాంట్లో ఏముంది అని కొట్టి పారేసిన వాళ్ళు గూడా ఉన్నారండి. సో, ఎవరు ఎలా అనుకున్నా గానీ మనం చేయవలసింది మాత్రం మనకి తెలిసినటువంటి జ్ఞానాన్ని, మనకి తెలిసినటువంటి విషయాన్ని నలుగురితో పంచుకోవడమే మనకు కావాల్సింది. సో, మేము గూడా అదే చేస్తున్నాము. ఫస్ట్‌లో ఫీల్ అయ్యేదాన్ని. మనం చెప్తే వాళ్ళేమనుకుంటారో, వాళ్ళు వినరు గదా అనే ఫీలింగ్ ఉండేది. కానీ నాకు ఈ జాబ్ పరంగా ఈ జాబ్‌లోకొచ్చిన తర్వాత గూడా నాకది పోయింది. ఎందుకంటే పబ్లిక్‌తో మాకు కాంటాక్ట్ ఎక్కువుంటది. సో, అందరిని చూస్తుంటాము. ఎవరు ఎలా ఉంటారనేది. సో, కొంచెం మాట్లాడాలన్నా గూడా ఇదివరకు భయపడేదాన్ని. ఇప్పుడు మాట్లాడాలంటే అసలు భయమే లేకుండా పోయిందనమాట. నాకు ఆ జాబ్ గూడా నాకెంత మంచి ప్లస్ పాయింట్ అనమాట. నేను అందరితో ఇంటరాక్ట్ అవ్వటం కూడా నాకిది చేసింది. ఇంకొకటి నా జాబ్ పరంగా చెప్పాలంటే నేను మెడిటేషన్ చేసేటప్పుడు ఒక సంకల్పంతో చేసేదాన్ని. నేను ఖచ్చితంగా నాకు ఫస్ట్ నుంచి ఇది నాకంటే మా తల్లిదండ్రుల కోరికనమాట. ఒక గవర్నమెంట్ జాబ్‌కి నేను సెలెక్ట్ అవ్వాలని. చాలా కష్టపడేదాన్ననమాట. ఎంత కష్టపడేదాన్నంటే బాబు డెలివరీ అయిన తర్వాత కూడా బాబుని పక్కన పెట్టేసి ఒక రూమ్‌లో కూర్చొని మరీ చదివేదాన్నండి. సో, ఎప్పుడూ మాస్టర్స్‌ని అనుకునేదాన్ని, సంకల్పం చేసుకునేదాన్ని. ఎప్పుడు కూర్చున్నా గానీ నేను ఖచ్చితంగా గవర్నమెంట్ జాబు
సాధించాను అనే కూర్చునేదాన్ననమాట. సాధిస్తానని గూడా గాదు. సాధించాను, నేను ఆ సీట్‌లో కూర్చున్నాను. నేను ఖచ్చితంగా నేను పబ్లిక్‌కి నా ద్వారా జరగాల్సింది జరుగుతుంది అనే సంకల్పంతోనే చేసేదాన్ని. నాకు ఇది ఆ రోజు అనుకున్నది ఈరోజు నాకు కల అనేది నెరవేరటం జరిగింది. సో, దీని ద్వారా నేను పబ్లిక్ గూడా మంచి సర్వీస్ ఇవ్వగలుగుతున్నామండి. అది చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా వచ్చేసరికి ఇంకా మంచి గొప్పదేందంటే, దీప్తి మేడం గారు ఇన్నర్ జర్నీ క్లాస్ చెప్పేటప్పుడు ముందుగానే మేడం ఏవైతే చెప్తున్నారో అవి ముందే మనకు అనుభవాలుగా తెలిసిపోతున్నాయి. ఏంటంటే మీకు మాస్టర్స్ కనిపిస్తారని, లేకపోతే మీకేవైనా నేమ్స్ కనిపిస్తాయన్నారు. వాటిని ఐడెంటిఫై చేయగలిగినోళ్ళు చేయండి అని చెప్పేవాళ్ళు. సో, మేడం ఆ మాట చెప్పే లోపలే నాకు 2 టైమ్స్ కనిపించినాయండి నేమ్స్. అవేంటి అంటే అంతర పుస్తక యానము అని ఒకటి కనిపించింది. సో, అది కనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి 1-4 అనే నంబర్ గూడా కనిపించింది. ఎందుకలా కనిపించిందని నేను క్వెషన్ వేసుకున్నాను. సో, నీ బాడీ అన్ని సార్లు హీలింగ్ జరగబోతుందనేది ఇన్నర్‌గా గూడా మాకు అర్థమైందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక గొప్ప అనుభవం ఏంటంటే, ఈ ఇన్నర్ జర్నీలోనేనండి. దీప్తి మేడం క్లాస్ చెప్తున్నారు. ఇట్లా మీ ముందుకి మాతృమూర్తులు వచ్చేసారు అని జెప్పారండి. మేడం అక్కడ చెప్పని వెంటనే నాకు వెంగమాంబ తల్లి దర్శనమిచ్చారండి. యాక్చువల్‌గా అసలు ఈశ్వరుడు, పార్వతి, ఈ వెంకటేశ్వర స్వామి ఇవెక్కువ అనుకుంటుంటాము. కానీ వెంగమాంబ తల్లిని గూడా అంతగా అంటే మన లైఫ్‌లో యాక్చువల్‌గా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనము వెంగమాంబ గుడి, అమ్మవారు అనుకుంటాం గానీ, ఎక్కువగా మనము నామస్మరణలో గూడా అంత అనుకోమనమాట. అలాంటిది ఒక మాతృమూర్తి అనంగాల్నే వెంటనే ఆ అమ్మ నాకు దర్శనమిచ్చేసింది. ఇంకా ఆమెను చూడంగాల్నే విపరీతమైనటువంటి నాలో ఉన్నటువంటి బాధంతా ఒక్కసారిగా వెళ్ళబుక్కిందనమాట. ఒక రకమైనటువంటి బాధ, ఏడుపు, కన్నీళ్లు కారిపోతున్నాయనమాట. అయినా గానీ తుడుచుకోలేదు, మెడిటేషన్‌లో నుంచి లెగవలేదు. అట్లానే కూర్చొనున్నాను. దీప్తి మేడం క్లాస్ చెప్తానే ఉన్నారు. కూర్చొనే ఉన్నాము. ఏడుస్తానే ఉన్నాను. వెంటనే అంటే అవి నాకు బాధతో వచ్చినియి గాదండి. సంతోషంలో నేనసలు తట్టుకోలేకపోయాను ఆ ఆనందాన్ని. నిజంగా చెప్తుంటారు. ఏమీ తెలియకుండానే ఊరికే జస్ట్ అమ్మవారి రూపమే దర్శనమిస్తే ఇంత ఆనందంగా ఉన్నామంటే, నిజంగా గాని ఆ థర్డ్ ఐ ఓపెన్ అయ్యి మనం గాని ఇన్నర్‌గా గాని చూడగలిగితే ఇంక అంతకంటే అద్భుతం ఉండదేమో అనిపించింది నాకు ఆ రోజు. అది నిజంగా గ్రేట్ మాస్టర్స్ చెప్తుంటారనమాట. మీరు ఇది గాదు, ఈ స్టెప్ ఇది చిన్నదే. మీరు బాగా డెప్త్‌గా గాని మెడిటేషన్‌లో వెళ్ళగలిగితే అంతకంటే ఆనందం లైఫ్‌లో ఉండదు అనిపించింది. నిజంగా ఆ ఒక్క సిట్యుయేషన్‌లో మాకు ఆ పిల్లలు గానీ, తల్లిదండ్రులు గానీ, నా భర్త గానీ నిజంగా నాకసలు ఎవ్వరు గుర్తుకు రాలేదండి. అంత సంతోషమేసింది. ఇంక చాలు ఈ లైఫు నాకేం అవసరం లేదు అన్నంత ఫీలింగ్‌లోకెళ్ళిపోయాననమాట. ఒక్కసారి ఒక రూపం దర్శనమిచ్చినందుకే అలా ఉంటే, అలాంటిది ఇన్నర్ జర్నీలో గానీ, ఇంకేదైనా గానీ మాస్టర్స్ డెప్త్‌గా చెప్పేవాళ్ళు గానీ, అవి నిజంగా మనం కరెక్ట్‌గా గానీ ఫాలో అయితే మన లైఫ్ అనేది ఎంత అద్భుతంగా ఉంటదనేది నాకు చాలా చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అనమాట. అసలు చెప్తున్నా గూడా నేను ఆ అనుభవాన్ని మీతో షేర్ చేస్తున్నా గూడా నాకైతే అసలు ఎంత ఎక్సైటింగ్‌గా ఉంటదంటే, ఎంత హ్యాపీగా ఉంటదంటే చెప్పలేను. పైకి కనిపించే చిరునవ్వు కంటే నాకు లోపలున్న ఆనందం అనేది చాలా ఎక్కువగా ఉందండి. వెంటనే అమ్మవారు కనిపించారు. ఇట్లే బయటికి బాగా ఎక్స్‌ప్రెస్ చేసేసాను నా ఆనందాన్నంతా. వెంటనే ఒక రకమైనటువంటి తెలియకుండానే విపరీతంగా ఆకలేసిందనమాట. ఎంత ఆకలంటే ఆమెను చూసి ఆకలైందో నాకు తెలీదు. నిజంగా ఆ టైంలో ఆకలైందైతే నాకైతే అర్థం కాలేదు. ఆకలేసినా ఒక నిమిషం ఉంటది. కానీ ఆ అమ్మవారిని ఆ తల్లిని చూసినంత సేపు నాకు అట్లా కనిపిస్తానే ఉంది. సో, అమ్మవారంటే కిరీటము ఇట్లా ఏం లేదండి. జనరల్‌గా మన ఇంట్లో మన తల్లి ఎలా ఉంటదో అంత సాదా సీదాగా కనిపించింది నాకంతే. అంతకంటే ఇంక వేరే రూపంలో ఏం కనిపించలేదు. మన అమ్మ ఎలా అయితే ఉంటదో మన ఎదురుగా అలానే కనిపించిందనమాట. బాగా నాకు ఆకలి వేసింది. విపరీతమైనటువంటి ఆకలి వేసింది. వెంటనే అమ్మ నాకు ఆకలి వేస్తుందని నేనే క్వెషన్ వేశాను. వెంటనే చక్కగా ఒక అరిచేతిలో అన్నం ముద్ద తీసుకొని నా నోటికి అందించిందండి. ఇంకా ఎనర్జీస్ ఎంత విపరీతంగా పాస్ అయినాయంటే, అసలు తట్టుకోలేక లేచేద్దాము అనిపించింది. అంత విపరీతంగా బాడీ అంతా విపరీతమైనటువంటి అది గూడా ఎక్కడంటే జస్ట్ ఆ స్టొమక్ ప్లేస్‌లోనేననమాట. అంత వైబ్రేషన్స్ వచ్చినియి నాకు. సో,
అది అందించిన వెంటనే ఒక 5 మినిట్స్ నేను దాన్ని కోలుకోలేకపోయాను. ఇంక వెంటనే నేను క్లాస్ అయిపోయింది మేడంది. నిదానంగా కళ్ళు తెరిసి ఒక 2 అవర్స్ అట్లా రెస్ట్ తీసుకున్నానండి. రెస్ట్ తీసుకున్నా గూడా వెంటనే మా ఫాదర్ పక్కనే ఉన్నారు. ఆయన ఇన్నర్ జర్నీకి సెలెక్ట్ అయ్యారు. ఆయన చేస్తున్నారు. నేను పడుకున్నాను. ఏం తెలియలేదు. తలంతా భారమైపోయింది. ఒక ఆకాశం అంతా దగ్గరకొచ్చేసినట్టు ఎంత దగ్గరకంటే మనము చెయ్యెత్తితే చాలు మనకి అందే అంత దగ్గరకొచ్చేసింది ఆకాశము. మంచి స్టార్స్ మంచి వెలుగునిస్తున్నాయి. ఏంటి ఇంత అద్భుతము ఆకాశం ఏంటి ఇంత దగ్గరికి రావడం. అది 7:00కి నేను పడుకుంది గూడా. మెడిటేషన్ అయిపోయింది. క్లాస్ అయిపోయింది. కొంచెం బాగా వైబ్రేషన్స్ వచ్చి తట్టుకోలేక కొంచెం రెస్ట్ తీసుకున్నాననమాట. ఈ టైంలో ఏంటి ఆకాశం ఏంటి ఇట్లా రావటము, స్టార్స్ కనిపించడం ఏంటి, ఏంటి కలగంటున్నానా లేకపోతే ఏంటి అసలేం తెలియలేదు. తలంతా భారంగా ఉంది. మా ఫాదర్ ఏదో చెప్తున్నారు పక్కన. నేనెళ్తున్నాను వింటున్నావా అని సెల్ పక్కనే ఉంది. వింటానే ఉన్నాను. కానీ ఏం తెలియట్లేదు. ఏదో పైకెవరో తీసుకెళ్ళిపోతున్నారు. పెద్దగా కేకలు పెట్టాలనిపిస్తుంది. భయంగా ఉంది. శూన్యంలోకెళ్ళిపోతున్నాను. చెప్పాలనుంది కానీ మాటలు రావట్లేదు. నోరంతా కట్టేసినట్టుంది. ఏం చెప్పలేకపోతున్నాను. చేతులేదో ఆడిస్తున్నట్టు అంతవరకు మాత్రం నాకు గుర్తుంది అంతే. నెక్స్ట్ ఇంకా లేచిన తర్వాత మా ఫాదర్ అన్నారనమాట. "ఏంటి పిలుస్తుంటే ఏందేందో చెప్తున్నావు. ఏం అర్థం కాలేదు. వెళ్తున్నాను వింటున్నావా" అంటే, "ఆ" అంటున్నావు. ఏంటో ఏ లోకంలో ఉన్నావు అన్నారు. కానీ అది మెడిటేషన్ చేసిన తర్వాత ఎక్స్‌పీరియన్స్ అండి అదంతా. నాకైతే అసలు ఈ ఇన్నర్ జర్నీ సూపర్‌గా నచ్చింది. ఎందుకంటే మనము ఎక్కడెక్కడో ఉంటాము. అందరము ఒక ప్లేస్‌కి వెళ్ళలేని పరిస్థితి ఉంటది. కొంతమంది వెళ్ళగలము. కొంతమంది అవకాశం ఉండి వెళ్ళలేకపోతే కొంతమందైతే అవకాశము లేకపోయినా వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేని వారు కొంతమందుంటారు. అలాంటి వాళ్ళకి ఈ కరోనా టైంలో ఈ జూమ్ లింక్ ద్వారా ఇంత గొప్ప అవకాశాన్ని అసలు ఇంత మంచి థాట్ వచ్చినందుకు ఈ మాస్టర్స్ అందరికీ నా ధన్యవాదాలండి. ఎంత గొప్ప కార్యక్రమం జరిపిస్తున్నారంటే ఇది ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న మాది యాక్చువల్‌గా మాదొక విలేజే అనమాట. మారుమూల ప్రాంతాల్లో గానీ ఇంకా టౌన్‌కి కొంచెం దగ్గరగా దూరంగా ఉన్న ప్రాంతాల్లో వాళ్ళకి గానీ ఇది చాలా మంచి యూజ్‌ఫుల్ అవుతుంది. ఈ కరోనా టైం అనే గాకుండా ఇలాంటి కార్యక్రమాలు మరలా చేయాలని మాలాంటి వాళ్ళకి ఇంత గొప్ప మాస్టర్స్ పావని మేడం గానీ, దీప్తి మేడం గానీ, బాలకృష్ణ సార్ గానీ, శ్రీధర్ సార్ గానీ వీళ్ళందరూ అందించేటువంటి మంచి ఈ యొక్క సందేశాలనేవి మాకు ఎంత దూరమున్నా గానీ మాకు వినిపిస్తున్నాయన్నమాట. అదే చెప్పింది ఇప్పటివరకు ఏందంటే చేసింది మెడిటేషన్ ఒక ఎత్తయితే ఈ ఇన్నర్ జర్నీలో పాల్గొన్న తర్వాత ఇంత గొప్ప అనుభవాలు రావటం గూడా మాకు చాలా మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలని మాలాంటి వాళ్ళకి ఎంత దూరం ఉన్నా కానీ, రాలేని పరిస్థితుల్లో ఉన్నా గానీ ఈ జూమ్ లింక్ ద్వారా మా అందరికీ అందుతున్నాయి. చాలా థ్యాంక్ యూ సార్. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వచ్చిన దగ్గర నుంచి కూడా లైవ్ ప్రోగ్రామ్స్ ఇవ్వటము, తెలివిని తెలుసుకోవడము, ఎక్కడో జరుగుతున్న ప్రోగ్రామ్స్ కూడా మేము ఈరోజు లైవ్‌లో చూడగలుగుతున్నాము. ఇప్పటివరకు ఏందంటే అక్కడికి వెళ్తేనే ఆ కార్యక్రమం జరిగితే చూడగలము, లేకపోతే చూడలేము. ఇప్పుడు అలా కాకుండా ఏ మారుమూల ప్రాంతానికైనా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్కడికైనా సరే ఈ పీఎంసీ ఛానల్ అనేది వెళ్ళిపోతుంది. దాని ద్వారా లైవ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఇప్పుడు ఎక్కడో కాదండి ఎగ్జాంపుల్ మా విషయంలోనే చెప్తున్నాను. మాకైతే యాక్చువల్‌గా మేము ఎన్ని సార్లు అడిగినా కేబుల్ వాళ్ళని ఇంకా రాలేదమ్మా చూస్తున్నాము వస్తే ఇస్తామన్నారు. కానీ ఆ టైంలో కూడా మేము లైవ్ ఛానల్ యూజ్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు వచ్చినటువంటి ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి కదా! దీని ద్వారా మనము ఒక్కసారి ఆన్‌లైన్‌లోకెళ్ళి పీఎంసీ ఆన్‌లైన్ అని కొట్టామంటే చాలు లైవ్ ప్రోగ్రామ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఈ బాలకృష్ణ సార్ వీరు చెప్పినట్టు వాళ్ళు ఎవ్రీ సాటర్‌డే కానీ లేకపోతే డైలీ కానీ ఏవైనా యాక్టివిటీస్ జరిగేటప్పుడు గానీ మాకు మెసేజెస్ వస్తాయన్నమాట. సో, ఆ మెసేజెస్ అన్నీ మేము ఈ యొక్క పీఎంసీ ఛానల్‌లో లైవ్ ప్రోగ్రామ్‌లో మేము వీక్షించడం జరుగుతుంది. ఈవెన్ మాకు ఆ ఛానల్ మా దగ్గరికి రాకపోయినా కానీ ఇంకా అంటే కొంతవరకు స్ప్రెడ్ అయిందండి. ఇక్కడ కొన్ని చోట్లే ఉంది. మాకున్నటువంటి కేబుల్ వాళ్ళు ఇంకా దాన్ని తీసుకోలేకపోయారు. అయినా కానీ మేము దీన్ని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. సో, ఆ లైవ్ ప్రోగ్రామ్ అనేది మాకు ఆన్‌లైన్‌లో రావడం కూడా ఒక గొప్ప వరమే అనమాట. లేకపోతే ఈరోజు మేము చాలా క్లాసెస్ మిస్ అయ్యేవాళ్ళం గూడా. ఇది ప్రతి మారుమూల గ్రామానికి గూడా మంచిగా మంచి మాస్టర్స్ సన్నివేశాలు కానివ్వండి, సందేశాలు కానివ్వండి, ఇవి అందరికీ
అందుతున్నాయండి. సో, ఈ ఛానల్ చేయటం గూడా చాలా గొప్పగా అనిపిచ్చింది మాకు. సో, ఇంత మంచి కార్యక్రమాలని కానివ్వండి, లైవ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, చేస్తూ ఈ కష్టపడుతూ ఇట్లా మా దగ్గరికి వచ్చి మా అనుభవాల్ని ఇలాంటి విలేజెస్‌కి కూడా వచ్చి మా యొక్క అనుభవాల్ని తెలుసుకొని వీటిని కూడా లైవ్ టెలికాస్ట్ చేయటం అనేది గానీ, లేకపోతే ప్రోగ్రామ్స్ ఇవ్వటం అనేది మాకు చాలా ఆనందంగా ఉందండి. దీనికోసం కష్టపడుతూ శ్రమిస్తున్నటువంటి దీన్ని సక్సెస్ చేయాలని ఒక కంకణం కట్టుకొనున్నారు పత్రిజీ సారు. సో, దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి గానీ, ఫైనాన్షియల్‌గా గానివ్వండి, లేకపోతే ఈ స్టూడియో పరంగా గానివ్వండి, ఇలా వీళ్ళు వచ్చి మా దగ్గరకొచ్చి చేయటంలో వీళ్ళందరి హార్డ్ వర్క్ అనేది ఉందండి. ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలంటే అది మనం చెప్పే దాంట్లో ఉండదండి. ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్‌లో ఉంటది. ఇప్పుడు మన దగ్గరికి ఈ మైక్ వచ్చిందంటే వాళ్ళు కష్టపడి అక్కడి నుంచి వచ్చి ఇక్కడికొచ్చి దాన్ని మొత్తము చూజ్ చేసుకొని పొజిషన్స్ ఎలా ఉన్నాయి, ఎలా వస్తుంది, ఎలా ఉంది అంతా వాళ్ళ హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా దీని వెనక ఉంటది. సో, ఈ పీఎంసీ తరపున కష్టపడేటువంటి ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రతి మారుమూల గ్రామానికి తీసుకువెళ్ళాలన్నటువంటి సంకల్పం అనేది ఇంకా చాలా మంచిగా ఉందండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలి. ఇవన్నీ మేము వీక్షిస్తూ ఉండాలండి. అందరికీ ధన్యవాదాలండి. ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు పీఎంసీ ఛానల్‌కు మరీ మరీ ధన్యవాదాలండి. ఈ ధ్యాన ప్రచారాన్ని ఇంత గొప్పగా వెలుగులోనికి తీసుకొచ్చినటువంటి బ్రహ్మరిషి పత్రిజీ సార్‌కి, మేడం గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఆత్మ ప్రణామాలు. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. పీఎంసీ ప్రేక్షకులకు గానివ్వండి, పీఎంసీ ఛానల్ వాళ్ళకి గానీ, టీమ్ వర్కర్స్‌కి గానివ్వండి, అందరికీ నా ధన్యవాదాలండి.